హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి చేపల పులుసు అయితే చేస్తున్నాను. అయితే ఇది నా స్టైల్లో సింపుల్గా టేస్టీగా చేస్తున్నానండి. ఎక్కువ మసాలాలు అయితే యూజ్ చేయకుండా చేస్తున్నాను. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సండే స్పెషల్గా అయితే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి చేప ముక్కల్ని బాగా నిమ్మరసం, ఉప్పు, పసుపు వేసి బాగా వాష్ చేసేసుకున్న తర్వాత అందులో ఉప్పు, కారం అండ్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం నిమ్మరసం వేసి మ్యారినేట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో జీలకర్ర అండ్ అలాగే మెంతులు, ఎండు కొబ్బరి అయితే వేసుకొని కొంచెం ఫ్రై అయ్యనివ్వాలి. అవి ఫ్రై అయిన తర్వాత అందులోకి 2 వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకొని అవి చల్లగదాకా పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి ఇంకొక బౌల్లో మనం ఎంత పులుపు తినాలనుకుంటున్నామో అంత చింతపండు అయితే తీసుకొని బాగా వాష్ చేసుకొని నానబెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని చేపల పులుసుకి ఇలా వెడల్పుగా ఉండే కడాయి తీసుకోండి, అప్పుడే చాలా బాగా వస్తుంది. సో అందులో మన కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. చేపల పులుసులో ఎక్కువ ఆయిల్ పట్టదండి. సో ఆయిల్ హీట్ అవ్వగానే అందులో జీలకర్ర అండ్ అలాగే మెంతులు అయితే వేసుకోవాలి. అవి కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వాలండి. ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం చిన్నగా కట్ చేసి పెట్టేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఒకసారి అయితే ఇలా మిక్స్ చేసేసుకొని ఒక 2 పచ్చిమిర్చి రెబ్బలు అండ్ అలాగే గుప్పడి కరివేపాకు అయితే వేసుకోవాలి. చేపల పులుసులో కరివేపాకు అయితే కంపల్సరీ వేసుకోవాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. సో ఇప్పుడు వచ్చేసి ఒక చిటికెడు పసుపు, అలాగే మనం చేప ముక్కల్లో పసుపు వేసుకున్నాం కాబట్టి ఇక్కడ చూసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి మనం కట్ చేసి పెట్టేసుకున్న ఒక టొమాటో అయితే వేసుకోవాలి. సో టొమాటో ఆయిల్లో గుజ్జుగా అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత మన టేస్ట్కి తగ్గ కారము అండ్ అలాగే కొంచెం చేప ముక్కల్లో ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కూడా చూసుకొని వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇప్పుడైతే కట్ చేసి పెట్టేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టేసుకున్న మెంతులు, జీలకర్ర పేస్ట్ అయితే ఇందులో వేసుకోవాలండి. వేసుకొని ఈ మసాలా అంతా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. కొంచెం చూడండి, ఇలా 1 మినిట్ వరకు పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మన టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకొని అది కూడా అంతా కలిసేలా మిక్స్ చేసేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం చింతపండు రసం అయితే వేసుకోవాలి. చూడండి, చింతపండు రసం అయితే వేసుకోవాలి. మనకు ఎంత చారు కావాలో అంత అయితే మనం వాటర్ పోసుకోవచ్చండి. మన టేస్ట్కి తగ్గట్టు వాటర్ పోసుకోవచ్చు. సో నేనైతే ఒక గ్లాస్ పోసుకున్నానండి. చూడండి, ఇలా అయితే పులుసు అనేది మరుగుతున్న టైంలో మనం మ్యారినేట్ చేసి పెట్టేసుకున్న చేప ముక్కల్ని అయితే ఇందులో వేసుకోవాలండి. చూడండి, ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా అన్నీ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత అస్సలు కదపకూడదండి. కదిపితే మాత్రం చేప ముక్కలు అనేవి విరిగిపోతాయి. సో అస్సలు కదపకూడదండి. మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ పాటు బాగా పులుసులో మరిగిపోయిన తర్వాత మనం ఇలా గిన్నెతో పాటు ఇలా కదుపుకోవాలండి. అంతేగాని గరిటె మాత్రం పెట్టకూడదండి. సో అంతే, ఒక 10 మినిట్స్ పాటు మరిగిన తర్వాత దగ్గరగా అవుతుందండి.
అంతేనండి, సింపుల్ టేస్టీగా ఉండే చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది. ఫైనల్గా వచ్చేసి కొత్తిమీర అయితే వేసుకోవాలండి. చూడండి, ఇలా కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉంటే సరిపోతుందండి. ఇంకా తిక్కుగా కావాలనుకుంటే కాసేపు ఉంచుకుంటే సరిపోతుందండి. సో అంతే, టేస్టీ చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.